వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక టైటిల్ కాయిన్ చేసాం. అదేంటంటే అమ్మ రాదు చెల్లి లేదు, జగన్కు వైసీపీకి పెద్ద దిక్కు భారతేనా. అందుకు కారణం కూడా ఉంది. ఇక్కడ భారతీకి కూడా కీలక బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే అది ఎందుకు ఈరోజు 11 సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి భారతి మీద ఫోకస్ పెట్టారా, లేకుంటే తన కేసుల విషయంలో ఆల్రెడీ కోర్ట్స్ కూడా అటు సుప్రీంకోర్టు కావచ్చు, ఇటు ఏదైతే హైకోర్టు కావచ్చు, ఆయన కేసుల్ని పూర్తి స్థాయిలో ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే మరోసారి తాను జైలుకి వెళ్ళక తప్పదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా, లేకుంటే నిజంగానే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి భారతి వైపు ఎందుకు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా చాలా హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఆప్షన్ లేకుండా పోయింది. అది ఆయన చేసుకున్న సెల్ఫ్ గోలే, ఆయన స్వయంకృతాపరాధమే. అందుకు కారణం ఏంటంటే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ అంటంతోనే మనకు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓ షర్మిల కానీ అండ్ దెన్ ఒక విజయమ్మ కానీ. అయితే ఈరోజు అలాంటి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పక్కన లేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోరుకున్న వచ్చే పరిస్థితుల్లో షర్మిల లేదు. అది కూడా ఆయన వాళ్ళిద్దరిని దూరం చేసుకోవడానికి కారణం కూడా ఈ భారతీ రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో. అయితే మనం చూసినట్లయితే కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి తన తండ్రి మరణం తర్వాత జైలుకి వెళ్తే ఆ రోజు పార్టీని పూర్తి జగన్మోహన్ రెడ్డి వన్స్ జైలుకి వెళ్ళిన తర్వాత అది చాలామంది వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచించింది ఏంటంటే ఏదైతే మక్కలో పూర్తి పుబ్బలో అంతమయ్యే పార్టీగా దాన్ని వర్ణించారు. లైక్ ఒక ప్రజారాజ్యం లాగా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ పని అయిపోయినట్టే అని కూడా ఆ రోజు అందరూ లెక్కలు కట్టారు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళిన తర్వాత. బట్ అదే సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి. దాదాపు 18 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి అండ్ రాజమోహన్ రెడ్డి జైన్తో 2 ఎంపీ స్థానాలకు కూడా. ఆ రోజు ఫస్ట్ టైం అప్పుడు దాకా తల్లి చాటు బిడ్డగా, తండ్రి చాటు బిడ్డగా, భర్త చాటు భారీగా ఉన్న షర్మిల పొలిటికల్ అరంగేట్రం చేశారు. ఈవెన్ అప్పుడు దాకా వైఎస్ వెనకే ఉండి నడుస్తూ వచ్చిన విజయమ్మ కూడా ముందుగా జనం ముందుకు వచ్చారు. ఆమె బైబిల్ పట్టుకున్నారు. ఈమెమో రాజన్న బిడ్డను జగనన్న బాణాన్ని అంటూ ప్రచారం చేశారు. ఆ రోజు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా మొత్తం దేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూసింది. ఈవెన్ ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సానుభూతి కూడా ఆయనకు పనిచేసింది. ఆ తర్వాత 2014 ఎన్నికల లోపే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న ఆయన కోసం ఆమె పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో అనంతపురంలో ఆమె కాలుకి దెబ్బ తగిలి కాలు విరగడం జరిగింది. అయినా కట్టుకట్టుకుని మరి ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశారు. ఆవిడ పాదయాత్ర మొత్తాన్ని పూర్తి చేశారు. ఒక 3,000 కిలోమీటర్లు 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఒక మహిళగా రికార్డు సృష్టించారు. అలాంటి షర్మిల ఆ తర్వాత కూడా పార్టీలో కీలక జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీలో విజయమ్మ గౌరవాధ్యక్షురాలు పదవి దక్కింది. ఆమె తెలంగాణ అంతటా కూడా పర్యటించారు. పలు కీలక నిర్ణయాల్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. 2014 ప్రచారంలో కూడా షర్మిల కీలక భాగస్వామ్యం అయితే విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంపీ టికెట్ ఎంతమంది వారించినా సరే. ఆవిడ తర్వాత ఓడిపోయినారు. ఇక 14 నుంచి పొందింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉంటే వాళ్ళిద్దరూ కూడా పార్టీలో కీ రోల్ ప్లే చేశారు. ఎక్కడ సభలు సమావేశాలు వైఎస్ పేరు మీద ఏమైనా జరిగినా వాటిని అడ్రస్ చేయడం కానీ. సో పార్టీలో ఇంత చేసినందుకు అటు విజయం అంటే ఆమె ఏజ్ రీతి అనుకోవచ్చు, ఆరోగ్య కారణాలు అనుకోవచ్చు, బట్ అంతగా ఆమెకు పదవుల మీద ఆశ లేకపోవచ్చు. బట్ షర్మిల మాత్రం ఎక్కడైనా తాను పదవులు ఆశించిన పరిస్థితి లేదు. ఒక ఎంపీగా పోటీ చేయాలని ప్రచారం జరిగినా, కడప ఎంపీనో ఒంగోలు ఎంపీనని ప్రచారం జరిగినా ఆమె ఎక్కడా కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. అధికారంలోకి వస్తే పార్టీలో ఆమెకు ఏదో కీలక పదవిని ప్రచారం జరిగినా షర్మిల ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా వాళ్ళిద్దరూ కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎంతవరకు పనిచేశాయో ఆయన సీఎం కావడంలో, ఆయన పాదయాత్ర ఎంతవరకు పనిచేసిందో షర్మిల విజయమ్మల ప్రచారం కూడా 2019లో అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది. ఆయన విజయంలో వాళ్ళకి నిజంగానే షేర్ ఉంది. 100% భారతీ కంటే ఎక్కువ షేరే ఉంది అని చెప్పుకోవాలి గట్టిగా. ఆ తర్వాత మనం చూస్తే షర్మిల కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొద్ది రోజులకే ఆస్తి పంపకాలతో గొడవలు, అదేవిధంగా పార్టీలో తనకు ప్రయారిటీ లేదని అంచనాతో ఆమె ఏపీని కూడా విడిచిపెట్టి పూర్తిగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టి అక్కడ పార్టీ పెట్టారు వైఎస్ఆర్ టీపీ పేరుతో. బట్ ఆ పార్టీ తాను లైమ్లైట్లోకి వచ్చారు కానీ ఆ పార్టీ ద్వారా అంటే తెలంగాణలో లేని వ్యాక్యూమ్, ఆ స్థాయిలో వ్యాక్యూమ్ అయితే లేదు వేరే కొత్త పార్టీకి. అందుకే షర్మిల పార్టీకి అంత ఎక్స్పోజర్ రాలేదు. దెన్ తెలంగాణ ఎన్నికలప్పుడు ఆమె పోటీ నుంచి విరమించుకుని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. అక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దెన్ ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పీసీసీ పదవి వచ్చింది. తన పార్టీని కాంగ్రెస్లో కూడా ఆవిడ విలీనం చేసింది. కడప నుంచి పోటీ చేసి ఓడిపోయినారు అవినాష్ చేతిలో. బట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ని తిరిగి రీవ్యాంప్ చేసే ప్రయత్నంలో షర్మిల బిజీ అయింది. ఇక విజయమ్మ కూడా చూసినట్లయితే షర్మిల మాత్రం ఆ రోజు నుంచి ఎప్పుడైతే పీసీసీ చీఫ్ పదవి వచ్చిందో
అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మాట్లాడుతూ వచ్చింది. ఒక చెల్లి ఒక అన్న గురించి ఎలా మాట్లాడకూడదో అలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో స్వయంగా ఆమె కట్టుకున్న బట్టల గురించి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితుంది. తన స్థాయి మరిచి, తాను ముఖ్యమంత్రి అన్న స్థాయి మరిచి ఆయన మాట్లాడిన పరిస్థితుంది. ఈరోజు ఏకంగా అంతఃపుర రహస్యాలను కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కానీ, కాంగ్రెస్తో పొత్తులతో కానీ, సోనియా గాంధీతో బెయిల్ కోసం వెళ్ళిన తీరు కానీ, ఇవన్నిటినీ షర్మిల వన్ బై వన్ అంతా బయట పెడుతూ వచ్చింది. అందుకే బయట వాళ్ళ కంటే ఇంట్లో వాళ్ళు చెప్తేనే జనం ఎక్కువ నమ్ముతారు కూడా. ఒకటి శాంటిటీ ఉంటుంది, ఎదురుగా వాళ్ళు ఉంటారు కాబట్టి సాక్షిభూతంగా. సేమ్ విజయం కూడా ఇక మొన్నటి ఎన్నికల్లో ఇక్కడే ఉంటే జగన్మోహన్ రెడ్డి తనతో ప్రచారం చేయించుకుంటాడనే భయంతోనే ఆమె అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. సో ఈరోజు చూసినట్లయితే పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంతకుముందు కనీసం విజయం లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఓదార్చడానికి. ఈరోజు ఎవరూ తన పక్కన లేరు. ఓ బ్రదర్ అనిల్ కానీ, ఓ షర్మిల కానీ, ఒక విజయమ్మ కానీ, సొంత తల్లి కానీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడయ్యాడు. ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే మళ్ళా పార్టీని రీవ్యాంప్ చేయాలంటే షర్మిల ఆయన కళ్ళి వచ్చే పరిస్థితి లేదు. ఆమె వేరే పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. చెల్లి వచ్చే పరిస్థితే లేదు. తనతో అమీతుమీ తేల్చుకోవడానికి ఆమె సిద్ధమవుతుంది. అదేవిధంగా విజయమ్మను చూసినట్లయితే విజయం లేదు. ఈరోజు గౌరవాధ్యక్షుల పదవి నుంచి బలవంతంగా ఆమెను తప్పించారు కూడా జగన్మోహన్ రెడ్డి. షర్మిలకు మద్దతు ఇచ్చిందని ఒకే ఒక కారణంతో ఈరోజు తిరిగి విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆవిడ వన్ సైడెడ్గా షర్మిల వైపే ఉన్నారు ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా. అలాంటి సిచ్యువేషన్లో అటు తల్లి లేదు, ఇటు చెల్లి రాదు. అదేవిధంగా తాను చూస్తే ఎప్పుడు జైలుకి వెళ్తానో తెలియని పరిస్థితి అయితే ఉంది. తన కేసులు పూర్తి స్థాయిలో స్పీడప్ అవుతున్న సిచ్యువేషన్లో. అందుకే ఈ రోజున భారతీ రెడ్డే జగన్మోహన్ రెడ్డికి దిక్కు అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. అందుకే ఆమెకు పార్టీలో కూడా కీలక బాధ్యతలు, అంటే పార్టీ బాధ్యతలు కూడా భారతీ రెడ్డికి ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. ఆమె ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీడియాను చూసుకుంటూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి కూడా ఆమె అండర్ కరెంట్ పార్టీలో కాదు ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా మారారు. సజ్జల లాంటి వాళ్ళు సలహాదారుగా అక్కడ ఉన్నారంటేనే అది భారతీ చలవే అనుకోవాలి. అలా అతడే ఆమె సైన్యం తరహాలో ఆమె పనిచేస్తూ వచ్చారు. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సో షర్మిల లేదు, విజయమ్మ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీనే ఆ పార్టీకి పెద్ద దిక్కు అన్న చర్చ జరుగుతోంది. మరి భారతి నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎంతవరకు పార్టీ బాధ్యతలు ఆమె టేకప్ చేస్తుంది, ఎంతవరకు సీనియర్స్ భారతి అని అంగీకరిస్తారు తమ పార్టీ అధినేతగా. ఇప్పటి వరకు ఎక్కడ పొలిటికల్గా అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన భారతి ఇలాంటి ఓటమి పరిస్థితుల్లోనైనా పార్టీని ఆమె చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నది మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే హాట్ టాపిక్ అవుతుంది. బాధ్యతలు కూడా భారతీ రెడ్డికి ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. ఆమె ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీడియాను చూసుకుంటూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నుంచి కూడా ఆమె అండర్ కరెంట్ పార్టీలో కాదు ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా మారారు. సజ్జల లాంటి వాళ్ళు సలహాదారుగా అక్కడ ఉన్నారంటేనే అది భారతీ చలవే అనుకోవాలి. అలా అతడే ఆమె సైన్యం తరహాలో ఆమె పనిచేస్తూ వచ్చారు. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సో షర్మిల లేదు, విజయమ్మ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీనే ఆ పార్టీకి పెద్ద దిక్కు అన్న చర్చ జరుగుతోంది. మరి భారతి నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎంతవరకు పార్టీ బాధ్యతలు ఆమె టేకప్ చేస్తుంది, ఎంతవరకు సీనియర్స్ భారతి అని అంగీకరిస్తారు తమ పార్టీ అధినేతగా. ఇప్పటి వరకు ఎక్కడ పొలిటికల్గా అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన భారతి ఇలాంటి ఓటమి పరిస్థితుల్లోనైనా పార్టీని ఆమె చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నది మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే హాట్ టాపిక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.